హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక గత కొన్ని 4-5 సెషన్స్ లో ఏదైతే మనకు ఒక బిగ్ పుల్ బ్యాక్ చూసామో, ఇన్ఫాక్ట్ మనకి ఫ్రైడే అండ్ మండే ఒక మేజర్ పుల్ బ్యాక్స్ రావడం చూసాం మార్కెట్ లో క్లోజ్ టు 1100 పాయింట్స్ పెరిగినాక. అండ్ లాస్ట్ 2 days లో ఒక కన్సాలిడేషన్ జరగటం చూసాం. సో ఆ రేంజ్ చూస్తే 24,300 24,150. అండ్ ఈ రోజు డెఫినెట్లీ ఏదైతే 1100 పాయింట్స్ పెరిగిందో 30% గివ్ అప్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మార్కెట్ చూసాం 24,274. అండ్ ఇనిషియలీ ఎవ్రీడే లాగానే మార్కెట్ ఇక్కడ నుంచి పెరుగుతుంది అనుకున్న టైంలో ఆఫ్టర్ 1 hour ప్రాబ్లీ ఏదైతే మార్కెట్ క్లోజ్ టు అబౌట్ 70-75 పాయింట్స్ పెరిగినాక, ఇన్ఫాక్ట్ ప్రీవియస్ స్వింగ్ హై 24,351 అది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. అది కాంకర్ చేస్తుంది అనుకున్న టైంలో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ఈ రోజు వచ్చిన సెల్ ఆఫ్ ఇది ఓన్లీ ఎక్స్పైరీ డేనా, బికాస్ ఈ రోజు మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్ కాబట్టి, లేదా ఇంకేమన్నా రీజన్ ఉందా అనేది మనకి రానున్న రోజుల్లో తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఒక 300-350 పాయింట్స్ గివ్అప్ చేసింది కాబట్టి మేబీ ఇక్కడ ఒక గుడ్ ఆపర్చునిటీగా మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇది 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో దాని కింద క్లోజ్ అయినా కూడా జస్ట్ ఒక 50-60 పాయింట్స్ కిందనే క్లోజ్ అవటం చూసాం. మేబీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ అనుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ 23,956 ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ కూడా ఈరోజు కంప్లీట్లీ ఫిల్ అవటం చూసాం. సో ఒకవేళ బుల్స్ కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మార్కెట్ మళ్ళా 24,500 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ స్టాప్ లాస్ దగ్గరలో ఉంది కాబట్టి విచ్ ఇస్ 23,800 అండ్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి మేబీ రిస్క్ రివార్డ్ చాలా బాగుంటుంది ఈ స్టేజ్ లో నిఫ్టీ పరంగా. ఎందుకంటే 23,800 స్టాప్ లాస్ అండ్ 24,600 అప్పర్ టార్గెట్. సో ఆల్మోస్ట్ 1:5 times రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి వన్ షుడ్ డెఫినెట్లీ బై నిఫ్టీ అని చెప్పొచ్చు. అదర్వైజ్ రేంజ్ అనేది పెద్ద షిఫ్ట్ అవ్వలేదు. 23,800 నుంచి 24,600 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈరోజు పెరిగిన నిఫ్టీ స్టాక్స్ లో మనం ఎన్ని చూస్తే కనుక వెరీ ఫ్యూ అప్ మూవర్స్ అని చెప్పుకోవచ్చు. సర్ప్రైజింగ్లీ అదాని ఎంటర్ప్రైజెస్ బిగ్గెస్ట్ గెయినర్ గా ఉంది ఈ రోజు కూడా 1.63%. సో దానిలో ఏదైతే బ్యాడ్ న్యూస్ ఉందో అది కంప్లీట్లీ వైప్ అవుట్ అయిపోయి ఇన్ఫాక్ట్ షార్ట్ కవరింగ్ తోటి ఈరోజు పెరిగిందని చెప్పొచ్చు. ఇంకా దాని తర్వాత ఓన్లీ 3 names అంటే టోటల్ ఓన్లీ 4 stocks గెయినర్స్ గా ఉన్నాయి. అది కూడా వెరీ వెరీ లెస్ గెయిన్స్ బిట్వీన్ 0.1 and 0.8%. సో ఆ నేమ్స్ శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ అండ్ సిప్లా ఈ మూడు కూడా గెయిన్ లో నిలవటం చూసాం. ఇంకా వీక్ అయిన వాటిల్లో ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం, ఎస్పెషల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ స్పేస్ లో. ఎందుకంటే మనకి ఎఫ్ఎం నుంచి ఒక స్టేట్మెంట్ రావటం చూసాం. ప్రాబ్లీ బ్యాంకింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మిస్సెల్ చేస్తున్నారు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అని. మేబీ అక్కడ ఒక కర్టేల్ ఆర్ క్యాప్ పెడదామన్న ఒక ఆలోచన ఉంది అన్న ఒక వార్త రావడంతో మేబీ అవి రూమర్స్ కూడా అవ్వచ్చు. బికాస్ ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి స్టాక్స్ 5.6% పడినాక, ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ మేబీ 7% ఒక స్టేజ్ లో ఫాలో అయినాక క్లోజింగ్ లో 3% పడుతుంది చూసాం. ఒక షార్ట్ కవరింగ్ కూడా రావటం చూసాం. ఇక ఈ నేమ్ ఎనీ సెక్టర్ ఐటీ కానీ, ఇన్ఫాక్ట్ ఆల్ దీస్ డేస్ వెరీ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న ఆటోస్ నేమ్స్ లో M&M కానీ, M&M నెక్స్ట్ బిగ్ లూజర్ గా చెప్పుకోవచ్చు. 3.5% పడింది. ఇన్ఫాక్ట్ బిలో 3,000 కూడా వచ్చేయటం చూసాం. ఇంకా ఐటీ నేమ్స్ లో ఇన్ఫోసిస్ కానీ, విప్రో ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్స్ అన్ని కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఏషియన్ పెయింట్స్ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో నెస్లే లాంటివి, సిమెంట్ ప్యాక్, అల్ట్రాటెక్, సో రిలయన్స్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ఈరోజు ట్రేడ్ అవటం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఈరోజు ఆల్మోస్ట్ మనం ఎప్పటి నుంచో ఎదురు చూసే గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసే ప్రయత్నం చేసింది. సో 80% ఆఫ్ ద గ్యాప్ ఫిల్ చేయడం చూసాం. మన వీడియోస్ పాత ఎవరైనా చూస్తే కనుక ఫస్ట్ అక్టోబర్ లో ఏదైతే గ్యాప్ ఉందో 52,817 అది ఫిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని మనం ముందు నుంచి చెప్తున్నాం. ఈరోజు 52,760 అంటే జస్ట్ అబౌట్ 70-80 పాయింట్స్ కింద అక్కడి నుంచి రివర్స్ అవడం చూసాం. సో ఈ గ్యాప్ సిగ్నిఫికెన్స్ ఎంత ఉంటుంది అంటే కనుక రెసిస్టెన్స్ పాయింట్ వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ ఆగిపోయి ఒక బిగ్ సెల్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఈరోజు స్టాప్ నుంచి చూస్తే కనుక 1,000 పాయింట్స్ కరెక్ట్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ 52,389 దగ్గర అయింది. అండ్ నిన్న క్లోజింగ్ చూస్తే 52,301 అంటే అప్రాక్సిమేట్లీ 90 పాయింట్స్ పైన ఓపెన్ అవటం చూసాం. అండ్ ఇనిషియల్లీ ఆల్మోస్ట్ ఒక 350 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం, 52,760. అండ్ లో చూస్తే కనుక 51,780. సో అబౌట్ 1,000 పాయింట్స్ లో దాకా రావటం చూసాం. బట్ డెఫినెట్లీ 52,000 కింద క్లోజ్ అవుట్ చూస్తున్నాం మనం. సో ఇక్కడ నుంచి ఏంటి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అంటే కనుక 51,494 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో, అండ్ 51,271 ఏదైతే 22nd రోజు అప్పర్ గ్యాప్ క్రియేట్ చేసిందో ఆ రెండు కూడా ఒక డిమాండ్ జోన్ గా ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఇన్ఫాక్ట్ ఈ రోజు లో నుంచి చూస్తే ఇట్స్ ఓన్లీ 400 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి
డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి నిఫ్టీతో ఇట్ షుడ్ బి బాట్ ఇన్ అని మా ఉద్దేశం. అండ్ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి క్లోజ్ బిలో 51,200 కింద. ఇన్ కేస్ రేపు ఒకవేళ మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయ్యి పడితే కనుక. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో కానీ వెళ్ళి చూస్తే కనుక గెయినర్స్ కూడా ఉన్నాయి ఈ రోజు. ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. సో నేమ్స్ లైక్ పిఎన్బి, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ అబౌవ్ 1% పెరగటం చేశాం. అదేవిధంగా ఎస్బీఐ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయింది ఈ రోజు. అండ్ బిగ్గెస్ట్ లూజర్స్ ఈ రోజు ప్రైవేట్ బ్యాంక్స్. సో మనీ షిఫ్ట్ అవుట్ అని చూస్తున్నాం మనం ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి. సో యాక్సిస్, కోటాక్, ఐసిఐసిఐ, ఈవెన్ హెవీ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 1 to 1.5% దాకా కిందకి రావటం చూసాం. అండ్ ఎఫ్ఎండో నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ ప్రాబ్లీ అదర్ వే అరౌండ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎక్కడైతే నిఫ్టీలో వీక్ ఉన్నాయో ఇక్కడ కొద్దిగా పెరిగాయని చెప్పొచ్చు ఈ రోజు. సో స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ కానీ, ఎస్బీఐ కార్డ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఎక్కడైతే లైఫ్ ఇన్సూరెన్స్ నేమ్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ చేసామో జనరల్ ఇన్సూరెన్స్ స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అవడం చూసాం. ఇన్ఫాక్ట్ ఐసిఐసిఐ, ప్రుడెన్షియల్ లాంటి స్టాక్స్ అబౌట్ 2% పెరిగాయి. వేరే లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఆర్ ఎస్బీఐ ఇవన్నీ కూడా 4 to 5% పడ్డాయి. అంటే ఎక్కడైతే బ్యాడ్ న్యూస్ ఉందో అక్కడి నుంచి మనీ మూవ్ అయ్యి అదే సెక్టర్ లో ప్రాబ్లీ జనరల్ ఇన్సూరెన్స్ లోకి మనీ మూవ్ అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక మిడ్ క్యాప్ ఫార్మా నేమ్స్ లో బయోకాన్, గ్రాన్యూల్స్ లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ అనేది కొనసాగుతుంది చూస్తున్నాం మనం. ఇక హైబీటా నేమ్స్ మనం చూస్తే కనుక ఐఈఎక్స్ కానీ, పాలీక్యాబ్, ఇండిగో ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఫ్రంట్ లైన్ లో లాగే ఐటీ నేమ్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావడం చూసాం. ఈవెన్ మిడ్ క్యాప్ ఐటీస్ ఏవైతే వీక్ గా ట్రేడ్ అయ్యాయి ఈ రోజు అన్ని వాటిలో సెల్ ఆఫ్ అనేది ఆర్ నెగటివ్ గా క్లోజ్ అవటం చూసాం. సో స్టాక్స్ లైక్ ఎల్టీటీఎస్ కానీ, బిఎస్ సాఫ్ట్ కానీ, ఎంఫోసిస్, ఓఎఫ్ఎస్ఎస్, పర్సిస్టెంట్ ఇవన్నీ కూడా స్పెషాలిటీ కెమికల్స్ లో కొద్దిగా వీక్నెస్ కొనసాగుతుంది చూస్తున్నాం మనం. హెల్త్ కేర్ సెక్టర్ లైక్ మెట్రోపోలిస్ అండ్ లాల్ పాత్ ల్యాబ్స్ లో కూడా ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక హోటల్ నేమ్స్ కానీ, లేకపోతే కొన్ని ఫర్టిలైజర్ నేమ్స్, లేకపోతే కొన్ని అదర్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ మ్యారికో లాంటి వాటిల్లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ పవర్ సెక్టర్ ఒక మంచి అప్ మూవ్ ఇవ్వటం చూసాం. సో వీక్ స్టాక్స్ కూడా ఈరోజు క్యాచ్అప్ మోడ్ లోకి రావటం చూస్తున్నాం మనం. సో స్టాక్స్ లైక్ అదానీ పవర్ కానీ, లేకపోతే ఆర్ పవర్, జేపీ పవర్, ఇన్ఫాక్ట్ నవా ఏదైతే పవర్ రిలేటెడ్ స్టాక్ అది కూడా ఒక 7% దాకా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ మాన్ ఇన్ఫ్రా, నౌకర్ కార్ప్, ఏజీఐ గ్రీన్ ప్యాక్ కానీ, హెచ్ఈజీ, ఎస్జేబిఎన్, ఇన్ఫాక్ట్ కొన్ని డిఫెన్స్ నేమ్స్ లో బిడిఎల్ లాంటివి, ఒలక్ట్రా గ్రీన్ ఇవన్నీ కూడా ఒక క్యాచ్అప్ ర్యాలీనే అగైన్ రావటం చూస్తున్నాం. అండ్ మేబీ కొంచెం ఫాలో బయింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇప్పుడు మనం అనుకున్నాయి నియర్ టు 200-day మూవింగ్ యావరేజ్ వస్తున్నాయి తప్ప ఇంకా ఒక మేజర్ స్ట్రెంత్ రావట్లేదు ఇక్కడ నుంచి. సో వీక్ అయిన వాటిలోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ టెలికామ్ రిలేటెడ్ స్టాక్స్ ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరిగాయో వాటిలో కొద్దిగా గెయిన్స్ గివ్ అప్ చేసే. టీటీఎంఎల్ ఇన్ఫాక్ట్ 2 days బ్యాక్ 20% అప్పర్ సర్క్యూట్ ఉంది, రోజు 5% కిందకి రావటం చూసాం. అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ రెయిన్బో, కిమ్స్ లాంటి వాటిలో సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ సుప్రియా లైఫ్ సైన్సెస్ కానీ, వెరిండా కానీ, లేదంటే స్పార్క్ కానీ, జైన్ ఇరిగేషన్, ఓల్డ్ ట్యాప్ కానీ, నౌక్రీ ఏవైతే ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొద్దిగా పాజిటివిటీగా ఉన్నాయో వాటన్నిటిలో కూడా కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం. ఇన్ఫాక్ట్ స్విగ్గీ కూడా ఈరోజు ఒక 2% డౌన్ సైడ్ గివ్ అప్ చేసిందని చెప్పొచ్చు. ఈ స్టాక్ మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ 470 నుంచి 517 రూపీస్ విత్ ఇన్ 4 days ర్యాలీ అవటం చూసాం మనం బికాస్ ఆఫ్ సమ్ బ్రోకరేజ్ అప్గ్రేడేషన్ అండ్ ఆల్ కూడా. సో ఓవరాల్ మార్కెట్ అయితే ఒక షార్ట్ టర్మ్ బాటమ్ ఫైండ్ అవుట్ చేసింది అనుకున్న ఒక ఫీల్ ఇస్తున్నప్పటికీ ప్రాబ్లీ ట్రెండ్ స్టిల్ ఇంకా కూడా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజ్యూమే ఉంది. సో నిఫ్టీ 23,570 దాటితేనే ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకు సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై సమ్ స్టాక్ అనే చెప్పొచ్చు. సో వీక్లీ అండ్ మంత్లీ చార్ట్స్ కూడా ఫామ్ అవుతాయి కాబట్టి ఎలా ప్లే అవుతుంది అనేది మనం చూడాలి. అండ్ ప్రాబ్లీ ఈ స్టేజ్ లో ఇండిసీస్ ఒకవేళ కొంటే 0.5% కింద స్టాప్ లాస్ పెట్టుకుని వన్ షుడ్ బై అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.